పవన్ కళ్యాణ్ పాట కూడా ఎత్తలేదు, లాస్ట్ లో మాట్లాడాడు. నమస్తే సార్. నమస్తే సార్. పాత్రికేయులకు స్వాగతం సుస్వాగతం. ఆర్భాటాలు లేని జీవనం. ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే వారికి నిజాయితీ గల నాయకులు ఉండాలని రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కోరుకుంటారు. అటువంటి నాయకులు మన ఎమ్మెల్యే కావటం మన ప్రాంత ప్రజలు కోరుతున్నాం. కామరేవ్ మండల జడ్పీటీసీ సభ్యులు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చైర్మన్ వారిని నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
మా కన్నా తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొర తల్లికి మంగళారతులు. ఆ కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే దొరలుతాయి. మా కన్నా తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యావయ్య గంతులో నారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిత్యమై నిలచి వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక నాల్చినటువంటి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, అట్లాగే వేదికపై ఉన్నటువంటి గారు శ్రీమతి కృతికా శుక్లా వారి ఆదేశాల అనుసారం కళాశాల 9 to 5 నడుస్తుందండి. దానివల్ల చాలామంది క్యారేజీలు తెచ్చుకోవడం కుదరట్లేదండి. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఆకలితో ఉండిపోవడం జరుగుతుందండి. మరి నిజంగా మరి విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క మరి చలవ వల్ల, అలాగే మా ఇంటర్మీడియట్ డైరెక్టర్ గారు కృతికా శుక్ల వారి యొక్క అర్చనమని చెప్పేసి మనవి చేసుకుంటూ డ్రాప్ అవుట్ తగ్గించడం, అట్లాగే ఎన్రోల్మెంట్ పెంచడం అండి. రెగ్యులారిటీ వల్ల పర్సంటేజ్ కూడా పెంచుకోవడం, పోస్టల్ ఇంటిగ్రిటీ కూడా పెంచడం అనేది. దగ్గు, మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వలన చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో నాన్నలు, మాస్టర్లు చెప్పినట్టు చదువుకోవడం వేళ స్కూళ్ళల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్క్ చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని పీల్చే సిగరెట్ రూపంలో ఇస్తే మాకొద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆకతాయితనాలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టారు దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వృద్ధులు కార్యక్రమం చిన్నారుల జీవితాలను చీకటి కాకుండా దీనికి మేము చాలా సంతోషించాం. మాకు భోజనం పెట్టారు. మన అందరి అభిమాన నాయకుడు అధిగమించి ఈరోజు పిల్లలందరికీ కూడా మరి భోజన పథకం ఏర్పాటు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ దశలో మరి ఉత్తీర్ణత శాతం పెంచాలనే సదుద్దేశంతో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఐడియాస్ని తీసుకొని, అంటే ఇక్కడ దొక్క సీతమ్మ మరి మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం జరిగింది. సో ఎందుచేత పెట్టడం జరిగిందంటే దొక్కా సీతమ్మ గతంలో మరి ఎంతో మందికి భోజనం పెట్టిన సందర్భాలు మరి అటువంటి వ్యక్తి పేరు పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికి కూడా గర్వకారణం కూడా ఆయన కూడా ఈ సందర్భం మనం చేసుకుంటూ మరి ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం చాలా ఆనందించదగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భం మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా సద్వినియోగపరచుకోండి. మా అందరికి కూడా మీరు మంచి పేరు తెచ్చి మంచి ఉత్తేజంతో ఇక్కడి నుంచి పాస్ అయ్యేలానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరి
థ్యాంక్ యూ సార్. గంగాధర్ గారికి సార్ని 2-3 సార్లు మేము వెళ్ళి కలవడం జరిగింది సార్. చాలా సపోర్టివ్గా శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అలాగే టేక్మూడి లక్ష్మణరావు గారికి, అలాగే ఎంపీపీ గారు శ్రీమతి రాయుడు సునీత గంగాధర్ గారికి, శివనాన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, విద్యార్థిని విచ్చున్నాను, నా ప్రెస్ వారికి, ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక, ఎందుకంటే అలాగే మా కొడుకు సూర్యనారాయణ గారికి, దొమ్మేటి సాయి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, నాయకులకి, వేదిక మీద ముందు ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరులకు, సోదరి బంధువులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ గారికి, మరి జడ్పీటీసీ సభ్యులు సాగర్ గారికి, లక్ష్మణరావు గారికి, శివనారాయణ గారికి నా దీవెనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీ అందరం కొంచెం చదువుకుని ఉంటారు. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్న భోజన పథకానికి మన రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా డొక్కా సీతమ్మ భోజన పథకం ఏర్పాటు చేసి ఈరోజు మన యువ మంత్రి వర్యులు లోకేష్ గారు ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారో భోజన పథకం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. గతంలో 2018లో ఓపెన్ చేయడం జరిగింది, మళ్ళీ మధ్యలో దాన్ని క్లోజ్ చేశారు. కాబట్టి రెడీ చేయడానికి ప్రతిపాదన మన లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కాబట్టి ఇంకా రమ్మనండి ఒకలేంటి పెరుగు ఎత్తుకోండి అప్పుడే కాదు సత్మా గారు. ప్రసాదం పడుతుంది, ప్రసాదం కొద్దిగా ఫోటో తీసుకుని రోజులు
పడిపోయిందని పూర్తిగా మేడం అదే మన స్కీమ్ అదే. మరి ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న తాళరావు మండలంలో ఉన్న జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి వారు లోకేష్ గారు మరి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అన్ని ఫీడ్బ్యాక్లు తెచ్చుకుని పిల్లలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ సెటరైట్ చేయాలనే ఉద్దేశంతో గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మిడ్ డే మీల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం తీసేయడంతో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ కి కాలేజీకి కూడా తొందరలో సెంట్రలైజ్డ్ కిచెన్స్ పెట్టి ఒక హైజీనిక్ ఫుడ్ పిల్లలకి అందివ్వాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ అందివ్వాలని ఒక కాన్సెప్ట్ తో మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభోత్సవం ప్రతి కాలేజీలో కూడా జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మరి డొక్కా సీతమ్మ గారు అంటే ఆకలితో ఎవరు వెళ్ళినా ఆయన అన్నం పెట్టి పంపించే మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజన పథకానికి పెట్టడం మాకు చాలా శుభసూచకం. ఎందుకంటే మన ప్రాంత వాసి ఆవిడ లంకల గన్నవరంలో మరి అక్కడ జీవించి ఎంతో మందికి భోజనం పెట్టిన మహాతల్లి. అటువంటి స్కీమ్ ఈ రోజు మేము లాంచ్ చేయడం, దానికి ముఖ్య అతిథులుగా ఈ తాళరావు నియోజకవర్గాన్ని సుదీర్ఘకాల 25 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు గారు కూడా రావటం, అదేవిధంగా పిల్లలందరితో కూడా మేము కలిసి భోజనం చేయడం, చాలా బ్రహ్మాండమైన భోజనం కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఈ కాలేజీకి కావాల్సిన వసతులు కూడా మా ప్రిన్సిపల్ గారు అన్ని చెప్పడం జరిగింది. కొంచెం లో లెవెల్ అయ్యి పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు, అదేవిధంగా 8 రూమ్లు ఉండడం జరిగినాయి, ఇంకా 4 రూమ్లు అదనంగా కూడా కావాలని చెప్పి, అదేవిధంగా ల్యాబ్స్ కు సంబంధించి మెటీరియల్ కూడా కావాలని చెప్పి మరి ప్రిన్సిపాల్ గారు మా దృష్టిలో పెట్టారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసి మరి కాలేజీని మరింత ఉత్సాహంతో పిల్లలందరూ కూడా మంచి మెరిట్ తో ముందుకెళ్ళడానికి కావాల్సిన వసతులన్నీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పథకానికి మరి లోకేష్ గారు ఒక యువ మంత్రి ఈ ఎడ్యుకేషన్ రంగాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్న లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన తాళరావు మరి కాలేజీ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు బుచ్చిరాజు గారు వారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కాలేజీలో కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడే బుచ్చిరాజు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యలు అన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని బుచ్చిరాజు గారు తప్పకుండా పరిశీలిస్తారు. దానికి తోడుగా నా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డొక్కా సీతమ్మ గారి యొక్క ఏదైతే మరి మధ్యాహ్న భోజన పథకం కాలేజీ మరి పెట్టడం పేరు పెట్టడం జరిగిందో చాలా గొప్ప గ్రేట్ అది. కింద డొక్కా సీతమ్మ గారు ఆ రోజున బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా అందరికీ అన్నదానం చేసే కార్యక్రమంగా ఆవిడ పేరు ఉంది. ఆవిడ కూడా మన జిల్లా వాసిగా రాష్ట్రం కూడా డొక్కా సీతమ్మ పేరు పెట్టుకున్నది గొప్ప గ్రేట్ ఇది. ఎందుకంటే ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన బీజేపీ మన మోడీ గారికి మొత్తం అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 435 కాలేజీల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ రోజునే. అదే కాకుండా 1,00,000 సుమారు పిల్లలు ఎవరు విద్యార్థులకి నాడు ఈ యొక్క సౌకర్యం కలిగజేస్తున్నారు. ఎందుకంటే 2 ఆశయాలతో అప్పుడు తాళ్ళలో నేను 5 కాలేజీ నేను ఓపెన్ చేసాను. 2007లో నేను దీన్ని ఛాలెంజ్ చేయించాను. అప్పుడు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడుస్తుంది. ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేవని చెప్పి చెప్తున్నాను, తప్పకుండా చేయమని చెప్పి కోరుతాను. నేను సహాయకం కూడా ఇస్తానని చెప్తున్నాను. అయితే నేను ఏమంటున్నానంటే దానికి తగ్గట్టుగానే మనందరూ కూడా కలిసి ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ ఏరియా అంతా ఎకనామికల్ బ్యాక్వర్డ్, బాగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఒకటే కాదు, రెండోది ఏంటంటే వాళ్ళకి మంచి ప్రోటీన్ ఆహారం ఇవ్వడానికి కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఇటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది, మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఖచ్చితంగా కాలేజీ తీసేసిన ఏదైతే కాలేజ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మన మధ్యాహ్న భోజనం తీసేశారో అది తిరిగి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విద్యాశాఖను లోకేష్ గారు దీన్ని మరింత బాగా చేస్తారు. మంచి అవగాహన ఉందానికి, విద్యాశాఖను చాలా అవగాహన ఉందానికి ఆయన చక్కగా కూడా చేసి మెరిట్లో ఉండేలాగా అన్ని సౌకర్యాలు కలిగి తెలియజేస్తారు. థ్యాంక్ యూ.